హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడు ఒకేలాంటి కారపొడులు తిని బోర్ కొడితే ఇలా డిఫరెంట్గా ఎండు కొబ్బరి కారపొడిని ప్రయత్నించండి. ఒక్కసారి చేసుకుంటే ఇది 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. దీన్ని ఇడ్లీలు, దోశలు, అన్నంలో కూడా తినొచ్చు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అరకప్పు మినపప్పు, అరకప్పు శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు ఈ రెండింటిని వేయించుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా వేయించుకున్న తర్వాత 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు ఈ మూడింటిని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఈ పప్పులన్నింటినీ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కారంగా ఉండే ఎండుమిరపకాయలను తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను తీసుకోండి. అదే ప్యాన్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని ఈ వేడి మీద ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ప్రత్యేకంగా వేయించాల్సినంత అవసరం లేదు. 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ పప్పుల ప్లేట్లోకి తీసుకొని ఈ పప్పుల్ని కొబ్బరి ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఒక మిక్సీలోకి వేయించుకున్న పప్పులు, కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత కల్లుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇలా పొడి చేసి పెట్టుకున్న కారపొడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి కొబ్బరి కారపొడి రెడీ అయినట్లే. ఈ కారపొడి దోశలు, ఇడ్లీలు మరియు రైస్లోకి అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది 4-5 నెలల పాటు తాజాగా ఉంటుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.